శ్రీ గురుభ్యో నమః. మన సంస్కృతి ఈ గ్రంథములో పాశ్చాత్య దేశములలోని సాధకులు కొందరు భారతీయ సంస్కృతిని గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు పొందుపరచటము జరిగినది. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ప్రశ్న, కొందరు వేదములు 4 అని చెప్పుచున్నారు, కొందరు వేదములు 3 అని చెప్పుచున్నారు. అధర్వణ వేదమునకు వారు అంత ప్రాధాన్యమునియకపోవుటయే దీనికి కారణమా? మాస్టారు చెబుతూ ఉన్నారు, వేదవాంగ్మయమున 2 పద్ధతులు మనకు గోచరమవుతాయి. వేద విద్యను త్రయీ విద్య అని పిలుస్తారు. త్రయీ అనగా 3 యొక్క సారము అని అర్థము. ఈ విధముగా త్రయీ అని పిలువబడుచున్నప్పటికీ వేదవాంగ్మయమున మాత్రము 4 వేదముల పేర్లు కనిపిస్తాయి. అంటే ఒక పద్ధతిలో 3 ఉన్నాయండి, త్రయీ అన్నారు. ఇంకొక పద్ధతిలో వేదవాంగ్మయంలో మాత్రం 4 వేదముల పేర్లు కనిపిస్తాయి అంటున్నారు. వేదమనగా వేద గ్రంథము యొక్క సారాంశమే. వేదము సారముగా గల గ్రంథము మొదట ఒక్కటిగానే ఉండేది. ఆ గ్రంథము త్రిముఖమైనది. మొత్తం ఒకటిగానే ఉండేదండి. అయితే ఆ గ్రంథము త్రిముఖమైనది అంటున్నారు. ఏమిటి ఆ త్రిముఖము? 3 ముఖాలు ఏమిటి అంటే కనుక, 1 ఋగ్వేదము, ఇది ఉచ్చరితములైన మంత్రములు కలది. 2 సామవేదము, ఇది తాళలయాత్మకముగా గానము చేయబడినది. 3 యజుర్వేదము, జీవితమునే యజ్ఞముగా తెలుపునది. ప్రస్తుతము ప్రయోగములోనున్న వేద గ్రంథములను పరిశీలించినచో క్రింది అంశములు తెలియనగును. అంటే ప్రస్తుతము ప్రయోగంలో ఉన్నవేంటి అంటే కనుక, అది 1, ఈ 3 గ్రంథములలోని మూలము చాలా వరకు ఒకటిగానే ఉండును. 2వ పాయింట్ ఏంటంటే, ప్రస్తుతపు వేద గ్రంథములు ఒకే మూల గ్రంథము నుండి 3 విధములైన ప్రయోగములకు అనుగుణముగా తయారు చేయబడిన వివరణములు. 3వ పాయింట్ ఏంటంటే, వేద గ్రంథముల కన్నా వేదము వేరుగా వర్తించును. ఈ 3 ప్రస్తుతము ప్రయోగంలో ఉన్న వాటిని పరిశీలిస్తే మనకు అర్థమయ్యే పాయింట్లండి. 3 లేక 4 విధములైన నిర్ణీత ప్రయోజనముల కొరకు మూల గ్రంథమైన వేదము నుండి సమీకరించి తయారు చేయబడినవే ప్రస్తుతపు వేద గ్రంథములు. ఈ సమీకరణము ప్రాచీన కాలమున ఒకానొక సందర్భమున చేయబడినట్లు అనిపించును. సౌనకుడు మొదలైన తన శిష్యుల సహాయముతో వేదవ్యాస మహర్షియే వేదమును ప్రస్తుత రూపమున ఉన్న వేద గ్రంథములుగా నిర్ణీత ప్రయోజనమును అనుసరించి ఏర్పాటు చేసినను సంప్రదాయము కూడా కలదు. అంటే వేదములను విభజన చేసిన వారు వేదవ్యాసుడు అంటాం కదండి, అది చెప్తున్నారు ఇక్కడ. ఇదంతా ప్రస్తుతమున్న వేద గ్రంథముల విషయము మాత్రమే. ఈ వేద విభాగములకు ఇంతకంటే అంతర్లీనమైన అంశములున్నవి. నిజమైన వేద మార్గానుయాయులు మాత్రమే వీటిని ఎరుగుదురు. ఏంటండి అవి? అంతర్లీనమైన అంశములు. బ్రాహ్మణములు మరియు ఉపనిషత్తులందు ఈ అంశములు బాగుగా వివరింపబడి ఉన్నవి. వీటిని గురించి క్రమముగా మీకు వివరించుట జరుగును అని మాస్టారు చక్కగా తెలియచేశారండి. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపటి రోజున మనము ఆదిమ మానవుడు భయము చేతను అజ్ఞానము చేతను ప్రకృతి శక్తులను ఉద్దేశించి చేసిన ప్రార్థనలే వేదములందున్నవి అని కొందరు అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏమిటి అని మాస్టార్ని అడిగినప్పుడు మాస్టారు చెప్పిన సమాధానము రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయముగా మనవి చేసుకుంటూ, స్వస్తి. వాసుదేవా.